శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మచరిత్ర 16వ భాగం 22/12/23. ఆశాభంగం. నేను పెదవాడి నుండి బయలుదేరిన రోజే మెడ్రాసు నాకు ఒక ఆకాశరామన్న జాబ్ చెన్నపురి ఆర్య పాఠశాలలో జీతాలు సరిగా ఇవ్వరని మంచి పాఠశాల వదిలిపెట్టి ఇలాంటి దిక్కులేని విద్యాలయానికి వెళ్తే సుఖం ఉండి ప్రాణాలు దుఃఖం కూడా సుఖంగా ఉన్న ప్రాణ దుఃఖాలు పాలవుతాయని అయినా మంచి పనికి నీవు ప్రేమ చెయ్యగలను. ఆ కాలం నుండి బెదవాడి నుండి సరిగా చెన్నప్పటికి రైలు పడల. మేము చిన్న బండి మీద గుంతకల్లు దారిలో వెళ్ళాం. దారిలో చెట్లు చేమలు కొండలు కలుమలు చూసి మా కళ్ళు తేదతీర. మర్నాడు రాత్రి గుంటకల్లో బొంబాయి మెయిల్ ఎక్కాం. తిలక్ మహాశయుడు 18 నెలల కఠిన శిక్ష వేసిరాని రైల్లో విని విచారించా. 17వ తేదీ సెప్టెంబర్ పొద్దునకు మెడ్రాస్ చేరి పరుసువాకం వెళ్ళి మన్నవ బుచ్చయ్య పంతులు గారి ఇంట్లో బస చేసి పంతులు గారు నేను కలిసి తిరువణుకేళి వెళ్ళి సుబ్రహ్మణ్యయ్య గారిని దర్శించాం. ఆయన దయార్థ హృదయుడు నన్న బంధువు మంత్రిరావు వెంకటరత్నంగా నేనప్పుడు కలుసుకొని అతడు త్వరగా స్వస్థలానికి పోయి భార్యకు మంది ఇవ్వడం అగత్యమని చెప్పారు. మర్నాడు నేను తిరువణుకేళి వెళ్ళి పూర్వం ఆర్య పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇప్పుడు హిందూ పత్రికాధిపతి కె నటరాజన్ గారిని వారి మిత్రులను చూసి మా పాఠశాలలో ఒక బోధకుడు నాకు బస కుదుర్చడానికి నాతో వచ్చి కొన్ని ఇళ్లు చూపించారు. బ్లాక్ టౌన్కు పోయి మిత్రుడు కొల్లిపల సీతారామయ్య గారిని చూసి మర్నాడు ఆదివారం బ్రహ్మ మందిరానికి పోయినప్పుడు రాబోయే రామ్మోహన్ రాయ వర్ధంతి సందర్భంగా ఒక ఉపన్యాసం చెయ్యని నన్ను మిత్రుడు కోరారు. నేను పాఠశాలలో వెంటనే పనిచేయటం ప్రారంభించి ఆ విద్యాలయం మంచి స్థితిలో లేదు. ప్రవేశ పరీక్ష క్రమం తప్పి ఉంది. నేను చేయాల్సిన కృషి అత్యధికం. ఆర్య పాఠశాలకు సమీపంలో ఒక చిన్న ఇంట్లో నేను అద్దెకు 2 గదులు తీసుకున్నాను. ఆ ఇంట్లో 2వ భాగం సుబ్రహ్మణ్యయ్య గారి బావమరుదులు కాపురం ఉన్నారు. సెప్టెంబర్ 26 తేదీన బ్రహ్మ సమాజం వారు రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి జరిపారు. వారి మందిరంలో కూడిన బహిరంగ సభకు రాజబహదూర్ వనపాకం ఆనందాచార్యులు గారు వచ్చారు. నేను రామ్మోహన్ రాయ్ను గురించి రాసిన ఇంగ్లీష్ వ్యాసాన్ని చదివా. అధ్యక్షుడు నా వ్యాసాన్ని మెచ్చి బ్రహ్మమతాన్ని గురించి సదభిప్రాయం చెప్పారు. అప్పుడు సంఘ సంస్కారిణి పత్రికలో ముద్రితమైన నా వ్యాసాన్ని కలకత్తా సాధారణ బ్రహ్మ సమాజం వారి ఇండియన్ మెసెంజర్ పత్రిక పునర్ముద్రణ చేసి 30 సెప్టెంబర్ పరీక్షకు దరఖాస్తు పంపడం చివరి రోజు. పాఠశాల నుండి 31 మంది బాలురు ఆ పరీక్షకు పంపి 2 మాత్రం నిలిపారు. కానీ ఈ 2 విద్యార్థులు అనేక సార్లు ఇంటికి వచ్చి చేసిన దీనాలాపనలకు జారిపొంది వాళ్ళని కూడా పంపారు. నా మిత్రుడు కనకరాజు గంగరాజు గారు బిఎల్ పరీక్షలో తప్పి మళ్ళీ ఆ పరీక్షలు ఇవ్వడానికి అక్టోబర్ 9 మద్రాసు వచ్చారు. మా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి కొద్ది రోజుల్లో వారికి ఒక బస కుదిర్చి అప్పుడు నేను మద్రాసులో ఉండటం చేత జనానా పత్రిక ఇక్కడే ప్రచురించి తపాలలో పంపుతూ వచ్చి మద్రాసులో 1 నెల ఉండేటప్పటికే నాకు అక్కడి నివాసంలో విసుగు కలిగి నెలకు 50 రూపాయలతో నాకు అక్కడ జరగట్ల. ఆ జీతమైనా సరిగా ఒక్కసారిగా చేతికి రాదు. పాఠశాలలో పని బాధ్యత అధికం, ఫలం స్వల్పం. తల్లిదండ్రుల పోషణానికి రాజమండ్రి పంపడానికి నా దగ్గర రూపాయి దొరకట్ల. కనుక నేను త్వరలోనే ఈ పట్టణాన్ని కనీసం ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోయి వేరొక ఉద్యోగంలో ప్రవేశించాల్సిందే. నా పూర్వమిత్రుడైన అనంతం గారికి నేను ఈ సంగతి రాయగా ఆయనను మళ్ళా బెదవాడి వెళ్ళటమే మంచిదని చెప్పారు. నేను బెదవాడ పాఠశాలలో ఉపాధ్యాయ మిత్రులకు దేవ సహాయం ఇప్పుడు చెన్నపల్లి రాజపేట కళాశాలలో ఉపాధ్యాయులుగా ఉంది. ఆయన నేను ఇప్పుడు సందర్శించి వేరు మంచి ఉద్యోగమైనా ఇక్కడ దొరుకుతుందా అంటే అక్కడి క్రైస్తవ పాఠశాలాధికారి 2 చూడమని వారు చెప్పారు. నేను చేశా అలాగే. కానీ నాకు లాభం కనపడదు. తిరిగి బెదవాడికి వెళ్ళటమే మేలనిపించింది. కనుక 29
అక్టోబర్ బెదవాడ పాఠశాలాధికారికి తంతిరిచి డిసెంబర్ ప్రారంభంలో నేను మళ్ళా పాఠశాలలో ఆ పనిలో చేస్తానని వాళ్ళు ఒప్పుకున్నారు. నేను మళ్ళా బెదవాడ పోవడానికే నిశ్చయించి సుబ్రహ్మణ్యం గారు నా బెదవాడ ప్రయాణానికి ఒప్పుకున్నారు. నా తోట బంగళాలు నా కొరకు నిలిపి ఉంచమని బెదవాడ స్నేహితులు అంతకుముందే రాశాను. మెడ్రాసులో ఉన్నప్పుడు తరచుగా నేను మిత్రులు కనపడే రాజంగరాజు గారు కలిసి మాకు ప్రియమైన సంస్కరణోద్యమాన్ని గురించి మాట్లాడాం. నా పత్రిక పేరు బాగా లేదు కనుక శ్రవణానందకరమైన వేరొక పేరు ముఖ చిత్రం మీద ఆకర్షణీయమైన స్త్రీ ప్రతిమ ఉండాలని కనకరాజు చెప్పాడు. ఇంకా నా భార్యకు మత సంఘ సంస్కరణ విషయాలు కంటకంగానే ఉన్నాయి. ప్రకృత హిందూ స్త్రీల స్థితిగతులు సామాన్యంగా ఇట్టివే అని నేను మనసు కొంత సమాధానపరుచుకున్నా. మద్రాసులో ఉన్న రోజుల్లో నేను అప్పుడప్పుడు సంఘ సంస్కరణ సమాజం వాళ్ళ విడిదికి పోతూ ఉండేవాడిని. నన్ను వాళ్ళు సభ్యులుగా చేసుకున్నారు. సభికులు వారానికి ఒకసారి తమ బసలో సమావేశమై తమలో సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవడానికి అందరూ కలిసి పలహారాలు చేస్తూ ఉండేవాడు. అది నాకెందుకో ఇష్టంగా లేదు. నేను మెడ్రాసు వచ్చిన తర్వాత లండన్ నగర రహస్యాలు మొదలైన పత్రికలు పుస్తకాలు చదివా. కానీ నేను అక్కడికి వచ్చిన ముఖ్య కార్యమే మర్చిపోయానుగా. ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ 2-3 ఏళ్ళు ఉండి ఎంఏ పరీక్ష చదివి పాస్ అవ్వాలని, ఏ కళాశాలలో అయినా నాకు మంచి ఉద్యోగం లభింపగలదని, లేకపోతే బిఎల్ పరీక్షకై నేను మెల్లమెల్లగా చదివి కృతార్థుడైతే బాగుంటుందని మా తల్లిదండ్రుల ఊహ. కానీ నా పాఠశాలలో రోజుకు 6 గంటలు నేను పనిచేయాల్సి వచ్చింది. ఇది కాక మొదటి ఉపాధ్యాయుని అవ్వడం చేత బాధ్యత ఎక్కువ. పాఠశాలకు సొమ్ము చాలదు. బోధకులకు అందరికీ నెలకొల్ది జీతాలు ముట్టడం లేదు. ఇటువంటి విద్యాలయంలో నేను ఎటువంటిని ఉద్ధరిస్తగలను? ఈ పాఠశాలకు దగ్గరలోనే తిరువరికేది ఉన్నత పాఠశాలలో సమానమైన మంచి పేరు దీనికి నీ తీసుకురావలదా అని సుబ్రహ్మణ్యం గారితో నేను ఒక నాటంటే, మన పాఠశాల వేరొక విద్యాలయంతో పోటీ చెయ్యక్కల్లా. మంచి విద్యార్థులు ఇతర పాఠశాలకు వెళ్ళిన మిగిలిన తక్కువ రకపు బాలురే మనకు చాలు అని చెప్పేశారు. ఇంకొకసారి ఇక్కడి ఉపాధ్యాయులకు నెలకు సరిగా జీతాలు లేవటం లేదు అని అంటే, ఆయన పంతులు గారు, పట్నం సంగతులు మీకు బాగా తెలియవు. మనం జీతాలు బాకీ పడి ఉండటంటే మన బడికి శ్రేయం. ఉపాధ్యాయులు మన విద్యాలయం నుండి దాటిపోకుండా వారికి ఇదే సంఖ్యలుగా ఉంటుందన్నారు. అయ్యర్ గారు నాకు సమాధానం, విద్యాధికారికి ఇలా ఉదార ఆశయాలు లేకుండటం చేత తోటి బాధకుల కష్టాలు నిరంతరం చూడలేక నేను ఇలాంటి పాఠశాలలో పాతికిపోవడం వ్యర్థం అనుకున్నాను. ఇది కాక పెద్ద పరీక్ష చదవడానికి నాకు ఈ పాఠశాలలో తీరికే లేదు. దీనికి తోడు ఈ మహాపట్నంలో 50 రూపాయలతో నాకు జరగదని నేను ఎప్పుడూ అనుకోవాలి. అప్పులు తీర్చడం ఇలా ఉండాలి. తల్లిదండ్రుల పోషణానికి, సోదరుల చదువుకు కావలసిన డబ్బు ఈ మాసానికి నేను ఎలా సమకూర్చుకోగలను? ఆ కారణం చేత నేను బెదవాడ సంసారాన్ని తరలించాల్సి వచ్చి నవంబర్ మధ్యనే నేను సామాను సర్దుకొని ప్రారంభించా. మద్రాసులో కొంతకాలం నివసించి అక్కడ సంస్కరణ ప్రచారం చేయడానికి ఉద్యమించిన లింగం గారి సరుకులు, పుస్తకాలు అప్పుడే రాజమండ్రి నుండి వస్తున్నాయి. నా సామాను కొన్ని బకింగ్హామ్ కాలువ పడవ మీద, కొన్ని రైల్లో వేసి బెదవాడ పంపా. ఆ తర్వాత 29 నవంబర్ మేము మద్రాసు నుంచి బయలుదేరాం. చంద్రపురి కాపురం ఇలా నెరవేరింది. తానొకటి తెలిస్తే దైవం ఒకటి. మళ్ళా బెదవాడ అనంతం గారు ఇప్పుడు సకుటుంబంగా బళ్ళారులో ఉంటున్నారు. వారి ఆహ్వానాన్ని అనుసరించి మేము ఇప్పుడు మార్గ మధ్యంలో బళ్ళారి అక్కడ 2 రోజులు ఉన్నాం. వారి స్నేహితుడు సిఎస్ సుబ్రహ్మణ్యయ్య గారి ఇల్లు మాకు విడిది. అయ్యగారు సుప్రసాద ఆంధ్రుడైన మీనాక్షయ్య గారి అల్లుడు. ఈ దంపతులు సాధుజనుడు. అనంతం గారు మాకు బళ్ళారి నగరం చూపించారు. పట్టణం బాగానే ఉంది కానీ దోమల బాధ ఎక్కువ. దివ్యజ్ఞాన సమాధికులు ఆర్ జగన్నాథయ్యర్, వార్డ్లా పాఠశాల అధ్యక్షులు కోడిలింగం గారు నాకు అక్కడ పరిచయం అయ్యారు. నా స్నేహితులు బాలికా పాఠశాల పదాధికారు పి రామానుజయం గారు అక్కడే ఉన్నారు. 30 నవంబర్ పొద్దున మేము మళ్ళా రైల్లో కూర్చుంటే డిసెంబర్ 1కి ఉదయం బెదవాడ చేరాం. కానీ ప్రియమైన బెదవాడను మళ్ళా చూసి నా కళ్ళు ఆనంద బాష్పాలు రాలే. నా కొరకు విద్యార్థులు రైలు స్టేషన్లో కనిపెట్టున్నారు. మేము తోట బంగళాలకు వెళ్ళాం.
పెరటిలోని జాములు సీతాఫలం చెట్లు పళ్ళతో నిండి ఉండి స్వాగతమిచ్చాయి. ఆ సాయంకాలం ట్యానర్ ధరను దాసుగారిని చూసి మళ్ళా పెదవాడ పాఠశాలలు చేసి మేమంతా సంవత్సర పరీక్ష జరపడం ప్రారంభించాం. డిసెంబర్ 7 తేదీన మిత్రంతో కలిసి రైలు స్టేషన్లో లింగంగారిని దర్శించా. చెన్నపల్లిలో కృషి చేయాలని గంపడాసతో కదిలిపోతున్నటువంటి పంతులు గారు నాలాగానే విఫల మనోరథులై వెలుకంజ వేస్తారేమో అని నేను భయపడ్డా. దైవానుగ్రహం వల్ల వారికి అన్ని శుభాలు సమకూరాలని కూడా మనసులో నా సలహా మీద చెరుకూరి వీరభద్రరావు గారి బెదవాడ రావాలని ఉద్దేశించారు. 2097 సంవత్సర ప్రారంభంలో 98 మేమిద్దరం కలిసి ఒక ఆంధ్ర వారపత్రిక నెలకొల్పాలనుకున్నాం. వావుగాదికి వారి ముద్రాలయంలో పరిచిన ఒక బస ఏర్పాటు చేయటానికి మిత్రులు నేను వెదకాను. ఈ శీతాకాలం సెలవులు కొంచెం జబ్బుగా ఉండిన నా భార్యను చూసిపోవడానికి అత్తగారు బావమరిది పెదవాడు వచ్చారు. వెంకట్రామయ్య రేపటి నుండి పెదవాడకి వచ్చి న్యాయవాద పరీక్షకే మద్రాసు వెళ్ళాడు. తల్లిదండ్రులు చూసి వరవడానికి నేను డిసెంబర్ 18 రాజమండ్రి వెళ్ళా. కృష్ణమూర్తి భార్య నంజు వ్యాధితో బాధపడుతోంది. కుటుంబ వ్యవహారాల గురించి తల్లిదండ్రులతో తమ్ముడు కృష్ణమూర్తితో మాట్లాడా. మా సంసారంలో వ్యాధుల్లాగా అప్పులు కూడా దినదిన ప్రవర్ధమానం, బాధ్యతలు పెరుగుతున్నాయి. దూరంలో రాజమండ్రిలో ఉండే జనజీజన్లకు నేను సరిగా కనిపెట్టలేకపోతున్నానని పిల్లలతో వాడు పెదవాడ వస్తే అందరూ సౌఖ్యంగా శాంతిగా ఉండొచ్చని వాళ్ళకి చెప్పి రమ్మన్నా. వారు ఒప్పుకున్నారు. పెద్ద అప్పులు అలా ఉండని చిల్లరప్పుడే రాజమండ్రిలో పెరిగిపోతున్నాయి. మా సంసారం రాజమండ్రిని తరలించడానికి ముందుగా 150 రూపాయలు 250 రూపాయలు కావాల్సి వచ్చాయి. సోదరి నగలు కుదవబెట్టితే ఆ సొమ్ము మాకు దొరకదని తెలిసింది. దీనికి చెల్లెలు సమ్మతించడమే కాక నగల తాకట్టు మీద సొమ్ము బదులు తెచ్చి అప్పులు తీర్చేశాం. తల్లిదండ్రులు వెనక నుండి రమ్మని చెప్పి నేను 22వ తారీఖు తేదీన మామగారితో ఏలూరు బయలుదేరా. అక్కడ వీరభద్రరావుకి కలిసి వారితో మాట్లాడా. భూములు కొన్ని అమ్మేసి ఆ సొమ్ముతో ముద్రాలయం ఒకటి కొని పెదవాళ్ళు దానికి నెలకొల్పుతానని ఆయన చెప్పారు. నాకు కొంత సొమ్ము బదులిస్తానన్నారు. ఇద్దరం వారపత్రిక స్థాపించాలనుకున్నాం. అప్పుడు పెదవాడ వచ్చా. మద్రాసులో ప్రారంభించిన న్యాయవాద పరీక్ష చదువులు పెదవాళ్ళు ఇప్పుడు మొదలుపెట్టా. దాసుగారి అడిగి న్యాయశాస్త్ర గ్రంథాలు ఒకటి తెచ్చి ముందు వేసుకుని కూర్చున్నా. శరీర స్వాస్థ్యానికై తొట్టి స్నానం చేశా. కాలక్రమంగా మన ఊహలందు క్రియలలో మనకే విడ్డూరంగా కురుస్తుంది. విచిత్ర పరిణామాలు ఒక్కొక్కసారి ఏర్పడు. చిప్పల శివరాత్రి 1898 జనవరి 1వ తేదీన మా అప్పుల పట్టికలో నేను తెరగా వేశా. వడ్డీతో సహా మేము ఈనాటికి భద్రుల పత్రం మూలంగా ఇయ్యాల్సిన అప్పులు స్నేహితుల బదుళ్ళు కలిసి సుమారు 4,000 రూపాయలు. ఎట్లు ఎలా అప్పగి తీర్చగలను అని నేను తల్లడిల్లా. ఆ రోజు దినచర్య పుటలో ఇలా రాశా. ఈ అప్పు సంవత్సర ప్రారంభంలో నాకు అశుభంగా ఉంది. మరణం ఒకటే నా బాధ నివారణం చేయగలుగుతుందని తోస్తుంది. దేవుడి ఆస్తిత్యంలో నాకు నమ్మకం ఇంకా పోలా. పరమాత్మని మహిమ ఏమి ఆత్మలో ప్రతిఫలించడం లేదు. నేను ఈ సంవత్సరం చేయాల్సిన కార్యాలు 2. ఒకటి న్యాయశాస్త్ర సంబంధం చదవడం, 2వది నూతన వార్తాపత్రిక ప్రకటన. ఇది కూడా పాఠశాలలో పని. జనానా సత్య సంబద్ధిని పత్రికా సంపాదకత్వం కలిగి నాకు దుర్భరంగా తోచి జనవరిలో బెదవాళ్ళు విసూచి ప్రబలింది. మా ఇంట ఒక భాగంలో ఉండే అయ్యగారి సుబ్బారాయుడు గారి జవానుకు సుబ్బయ్యకు 8వ తేదీ ఆ వ్యాధి సోకి. అర్ధవతిని వైద్యాలయాన్ని తీసుకెళ్ళా. అక్కడ వాడు రాత్రే చనిపోయారు. సందా వేసి వాడి దహనాధికారులు జరిపి కాబట్టి క్యాబెట్ విరచితమైన యువజన హితోపదేశం అనే ఆంగ్ల పుస్తకాన్ని ఇప్పుడు ఎంతో తకమకంగా చదివారు. ఈ రకంగా ఆంధ్రంలో గ్రంథరచన చేయాలనుకున్నా. కానీ స్వానుభవాలకి ఇవన్నీ అంశాలు నాకు ఎలా సమకూరగలవు? నా అనుభవం అసమగ్ర, భావ విస్ఫరం సంకుచితం. ముందైనా సుఖమైన రోజులు వస్తాయని భావి. సతికి ఆంగ్ల బోధింప నేను ఆసక్తితో ఉన్నా. కానీ ఆమెకి చదువు మీద ఇష్టం లేదు.
విద్యావంతుల గోష్ఠి కంటే అజ్ఞాన స్త్రీల సహవాసమే ఆమెకు అభిమతంగా ఉంది. నా తమ్ముడు సూర్యనారాయణ గ్లోబల్ సెకండరీ పరీక్షలో పాస్ అయి విజయవాడలో చదవటానికి జనవరి 29న వచ్చాడు. బావమరిది సీతాపతి కూడా వస్తున్నాడని తెలిసింది. తల్లిదండ్రులు అతని జీవితమైనా ఇయ్యజాలని తల్లిదండ్రులు చెప్పాడు. నేను ఆహ్వానింపగా సీతాపతి 5వ ఫిబ్రవరిలో బెదవాడు వచ్చాడు. కృష్ణయ్య భార్యకు మిక్కిలి జబ్బుగా ఉందని వార్త వచ్చాడు. మా పాఠశాలలో ఈ సంవత్సరం 5గురు ప్రవేశ పరీక్షలో పాస్ అవ్వడం చేత మేము అందరం సంతోషం. వీరభద్రరావు ఇక్కడికి వచ్చేది భద్రాలయం ఒక వసతి గృహం సంవత్సరానికి 100 రూపాయల బాడుక కుదిర్చాం. కానీ 8 ఫిబ్రవరి ఆయన భద్రాలయాన్ని బెదవాడికి తీసుకురాగా అది వరకు బస ఇచ్చేస్తానని పెద్ద మనుషుడు వెనకకు దగ్గాడు. అప్పుడు కొన్ని రోజులకు వేరొక ఇల్లు కూర్చాం. ఆ ముద్రాక్షరదాల పని సంపాదనకు ఎంతో ప్రయత్నించా. నా జనానా పత్రిక ఇక్కడి నుండే ఆ ముద్రాలయంలో ప్రచురించడానికి ఏర్పాటు చేశా. న్యాయవాద పరీక్ష ఇచ్చే వెంకటరామయ్య విభ్రమం రేలంగి రాజమహేంద్రలో ఇళ్లను అమ్మేసి రుణం నిశ్శేషంగా చెయ్యాలని నా పట్టు. అలా ఉంటే పెదవాడ గవర్నర్పేటలో 1000 గజాల స్థలంలో కట్టిన ఒక ఇల్లు 800 రూపాయలకు విక్రయానికి వచ్చింది. అది కొనటానికి నేను అభిలషించా. మిత్రుడు రాజారావు నడగా ఆ ఇంటి తాకట్టు మీద నాకు కావలసిన సొమ్మిస్తారని అతడు అన్నాడు. వేగమే పెదవాడ రమ్మని ఇంటి యజమానికి మా తండ్రి గారికి తంతి పంపి వాడిద్దరూ వచ్చారు. కానీ పూర్వం ఒక వితంతువు అమ్మిన స్థలంలో ఈ ఇల్లు కట్టబడటం చేత ఇంటి హక్కు గురించి ముందు చిక్కులు రావచ్చని భయపడి మానేశా. ఇటీవల రాజమండ్రిలో నగల కొదవబెట్టి వచ్చిన సొమ్ము నేను చెల్లింపనే లేదు. కాబట్టి నాకెలాగో సొమ్మియ్య సిద్ధమైన రాజారావు దగ్గర 300 బదులు తెచ్చి నగలు విడిపింపబడి ఆ సొమ్మును రాజమండ్రికి పోతుంటే మా తమ్ముడికి ఇచ్చేశాను. ఆ రోజునే నాకు తగినంత చిత్తశాంతి లేకపోయింది. చేసే పని చదివే చదువు ఎక్కువై మనశ్శాంతి తొలగల. తర్వాత దానివల్ల నాకు ఒక విధమైన విరామమే కలిగింది. అలాంటి కార్యవ్యాజమే లేకుంటే స్థితిగతుల గురించి మా దురవస్థల గురించి తలపోసి నా మనసు విచార పంకల్లో మరింత గాఢంగా మునిగిపోయేది. కళ్ళ ముందటే అప్పు పెరిగిపోవడం, చేత తగినంత సొమ్ము లేకపోవడం, నా ఆహారాలు అంటే వెతుకొని ఉండటం నాకు కడు దుస్సహం. కనుక ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్న వేమన యోగి పలుకుల సత్యం మాకు అర్థమైంది. ఇలాంటి గృహకల్లోలం 1 ఫిబ్రవరి 19వ తేదీ శివరాత్రి నాడు మాగుదరి. శివరాత్రి కృష్ణా స్నానానికి వేల కొద్ది ప్రజలు చుట్టుపక్కలుండి పెదవాడు వస్తారు. ఆనాడు విశాలాక్షమ్మ గారితో కలిసి నా భార్య ఏటి స్నానానికి వెళ్ళింది కృష్ణ. అది నాకు ఇష్టం లేదు. గృహిణి మీద కసి తీసుకోవడానికి ఆ మధ్యాహ్నం నేను పింగాళి కంచంలో అన్నం తిన్నా. నదీ స్నానం చేసి వచ్చి తాను ఈ గాజు చెప్పులు కడిగి మైల పడింది కనుక నా భార్య ఆనాడు భోజనం చెయ్యనని చెప్పేసింది. దీంతో నా కోపం బజ్జలింది. తాను ఉపవాసం చేయడం అయుక్తంగా నాకు అసమ్మతంగా నేను చెవిటిగా చెప్పి కోపించడం ఎట్టకేలకు మా రాత్రి భోంచేసింది. ఆ పుణ్యం దివసంలో అదే రోజున మా ఇంట కేకలతో రోదంతో జరిగిపోవటం చేత దీనికి నా చిన్న తమ్ముడు సూర్యనారాయణ చిప్పల శివరాత్రి అని నవ్వుటాలకు పేరు పెట్టి ఈ సంవత్సరం న్యాయవాద పరీక్షలో తమ్ముడు వెంకటరామయ్య పాస్ అయ్యాడని మార్చి 15 తేదీన తెలిసి సంతోషం పొందా. దేశాభిమాని అనే పేరు ఆంగ్ల పత్రిక ఒకటి ప్రచురించడానికి వీరభద్రరావు నేను ఉద్దేశించాను. దానికి ఆంగ్ల రాజకీయ వ్యాసాలు ఆయన వ్రాసి అవి దిద్దబంలోని మిత్రుడు వెంకటరత్నం గారికి నేను బందరు పంపా. కానీ నాయుడు గారు అవి దిద్దలేకపోవటం చేత మళ్ళా మాకి పంపను కూడా లే. అందువల్ల వీరభద్రరావు గారి విద్యాసాగర ముద్రాలయంలో పనులు సరిగ్గా జరగకుండడం వల్ల నేను పత్రికా ప్రకటనని విరమించి మా అత్తగారికి దెబ్బగా ఉండిందని జాబు రావడంతో భార్యను రాజమండ్రి పంపా. ఆమె కొంచెకి నెమ్మది కలిగిందని, తమ్ముడు కృష్ణమూర్తి భార్య చనిపోయినదని నాకు అప్పటి తర్వాత ఉత్తరం వచ్చింది. ఈ బాలిక మరణవార్త విని మిగులవిచ్చా. పెళ్లి బేరాలు ఇదివరకే మా తల్లిదండ్రులు పెద్దవాడు వచ్చి మాతో ముందు ఉంటామని వాగ్దానం చేశారు. జరగల. దీని ముఖ్య కారణం అందరూ పెద్దవాడు చేస్తే తన మాట చల్లదని పెద్దవాళ్ళు
తమ మర్యాద నిలవదని చిన్నవాడు స్త్రీజనం తరుస్తున్నారు. ఆ రోజుల్లో మా తమ్ముల్లో ఒకడు నాకు రాజమండ్రి వ్రాసిన ఉత్తరం దీనికి వ్యాఖ్యాన రూపం. నువ్వు తెలివిహీనుడువు కాబట్టి ఇతరుల మాయలో పడుతున్నావు. నీ అత్తగారు నెమ్మదిగానే ఉంది. వదిననిప్పుడు ఇక్కడికి నీవు పంపడం అలాంటి అనగత్య కార్యం. మా ఇంటను అయ్యగారి వారింటను స్త్రీలు ఈ సమ్మతి లేకపోవడంతో రెండిళ్లలోనూ పురుష పాకమే. దాని మహాత్మ్యాన్ని 5వ తేదీ తెల్లవారుజామున అజీర్ణ సంబంధమైన పోటు నా కడుపులో బయలుదేరి ఆనాడంతా మంచమెక్క వైద్యుడు వెంకట సుబ్బయ్య గారు వచ్చి మందించారు. భార్యను పంపుడని రాజమండ్రికి టెలిగ్రామ్ ఇచ్చి తండ్రి సమాచారం విని మా నాయన దుఃఖపరవశుడై నన్ను గురించి వివరాలు వ్రాయనందుకు సీతాపతి మీద కోపడి 1-2 రోజుల్లో ఆడవాళ్ళు బెదవాడకు వచ్చారు. ఈ కడుపు నొప్పి నెమ్మదిగా కొన్ని రోజులకు నాకు నిస్సత్తువ కలిగింది. కనుక కాకినాడలో జరిగిన ఆర్థిక మహాసభకు వెళ్ళాల. అక్కడికి పోయి 11వ తేదీని తిరిగి వచ్చిన వీరభద్రరావు సమాచారాలు చెప్పారు. మరి సంవత్సరం పెదవాళ్ళు జరుగుతుందని అన్నారు. ఆ సంవత్సరం పెదవాడ పాఠశాల క్లార్కు జరిగే వ్యవహారం. 11వ ఏప్రిల్ పాఠశాల జరిగిన ఉపాధ్యాయ సభలో 10 ఉపాధ్యాయుల పని ఎక్కువ కాయాలని క్లార్కు ద్వారా ఆలతి అయ్యింది అని ప్రకటించారు. 18వ తేదీ ఏప్రిల్ మాకు తమ్ముడు కృష్ణయ్య వ్రాసిన జాబులో ఆ నెలలోనే తన ద్వితీయ వివాహం చేయాలని మా తల్లిదండ్రులు సంకల్పించి మళ్ళీ వరదక్షిణ కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. నా మాట మా వాడు ధిక్కరించారని, ఇలాంటి అకృత్యాలు కుటుంబానికి అపకీర్తి కలుగుతుందని నేను బాధపడి 17 ఏప్రిల్ తేదీ నా దినచర్య పుస్తకంలో ఇలా ఉంది. నా భార్య సానుభూతి లేని కారణంతో బ్రహ్మపద స్వీకారం చెయ్యాలని ఆశ నా మనసులో అడిగిపోయి ఎంతకాలం నేను సంఘం వారి భయంతో ఇలా కుంగిపోవాలి. నేను బ్రాహ్మ సమాజికుడని భగవచ్చేవ చేస్తూ అంతరాత్మ ఆదేశాన్ని చొప్పున జీవితాన్ని నడుపుకోవాలని నా ఉత్కృష్ట ఆశయం. దీనికి ప్రబల విఘాతం కలుగుతుంది. 19 ఏప్రిల్ వెంకట్రామయ్య బెదవాడు వచ్చాడు. భార్య పోయిన నెలలోనే తమ్ముడికి పెళ్లి తలబెట్టి తేవని నాను చివాట్లు పెట్టిన భార్య పెద్దల వాళ్ళ మాటల నిర్ధారణ పిన్నవాళ్ళు నిర్మించడం న్యాయం కాదని నేను గ్రహించి విచారించాను. నా కోరిక మీద వెంకటరామయ్య బెదవాడ వచ్చి ఇక్కడనే న్యాయవాదిగా ఉంటానని చెప్పాడు. 29 తేదీ అతను రాజమండ్రి వెళ్ళాడు. కొన్ని రోజులు నాకు ఉత్తరం రాశాడు. శ్రీరాముడు చిరంజీవులైన మా కుమారుడు వెంకటశివుడు సుబ్బారాయుడు చిరాయువులుగా దీవిస్తుని. వెంకటరామయ్య వల్ల అన్ని సంగతులు తెలిసినవి. కృష్ణయ్య వివాహాన్ని గురించి ఇదివరకు 10-15 సంవత్సరాలు వచ్చాయి. సంబంధాలు ఆనకు అనుకూలం లేని వారితో ప్రస్తుతం తలంపు లేదని చెప్పాం. కొన్ని సంబంధాలు తగ్గిపోయి మరి ఒక్కరికి ఏర్పరచుకున్నాం. 2-3 రోజుల కిందట తాన్యాడ గంగరాజు గారి వద్ద నుంచి ఒక సంబంధం రాబడింది. వారు చాలా మర్యాదస్తులు. పిల్ల 11 ఏళ్ల కలదై బహు మంచిదనండి. ముఖ్యంగా ఈ చిన్నదాని కృష్ణయ్యకు ఇవ్వడం, గంగరాజు సెలవు ప్రకారం తాను నరసాపురం వచ్చానని, ఏ విధమైన లోటు లేకుండా ఎక్కడ వివాహం చేయమంటే అక్కడ వివాహం చేస్తామని శీఘ్రంగా రోజుల్లో జరగాల్సి ఉంటుందని చెప్పారు. కాబట్టి రాసేదేమిటంటే ఈ సంబంధం చేసుకోవటం మీ అప్పకున్ను నాకున్ను కోరిక ఉంది. దయనీయం రాజీయం కాక ఈ సంవత్సరం కృష్ణయ్య పరీక్ష వ్యాసైనా కాకపోయినా ఈ కార్యం అయి ఉంటే మంచిది. మనం చివరకు ధనలేశ్వరులు ఛాయమన్నప్పటికీ ఛాయ దర్చుకున్నారు. మనం ఒప్పుకొని అంగీకరించి ఉత్తరం రాసినట్టుగానే ముహూర్తం పెట్టి స్థిరపరుస్తున్నారు. నువ్వు 5-6 రోజుల్లో ఇక్కడికి వచ్చి 10-15 రోజుల్లో ఈ వివాహం చేయి. తర్వాత వెంటనే వెంకట్రామయ్య నీవు బెదవాడ వెళ్ళచ్చు. మనకు శ్రమ లేకుండా పిల్లవాడి వివాహం తటస్థమైనప్పుడు మానివేసి తటస్థం కానప్పుడు ప్రయత్నించాయడం ఇంతకంటే లోపం లేదు. ఈ పిల్ల 3 సంవత్సరాలకు కానీ కాపరానికి రాదు. అప్పటికి కృష్ణయ్యకు కొన్ని పరీక్షలు కాబడును. కృష్ణయ్యకు ఇస్తామని వచ్చిన సంధాల పిల్లలకు మేము ఒప్పుకోని వాళ్లకు 5 లేక 6కి ధవళేశ్వరంలో 4 రోజులు ఈలోగా వివాహాలు కాబడ్డాయి. కనుక
అన్ని సంబంధాలను కూడా ఇదే ప్రకారం దాటిపోగలవు. ఈ కార్యం అయిన తర్వాత ఇంత తొందర కార్యాలు తక్కినవి కావు. కంకు ఈ ఉత్తరం అందిన వెంటనే నీ జాబు సంపిస్తే నరసాపురం గంగరాజు గారి ఇలాకా వారితో మాట్లాడి ముహూర్త నిర్ణయం ఏర్పరుస్తాను. ఈ కార్యం చేయకుండా ఉంటే మాత్రం మనకు లాభం లేదు. చేసినందువల్ల వచ్చే లొగసాను లేదు. కార్యం కావడం చాలా విశేషం. రాయసం సుబ్బారాయు. పై ఉత్తరానికి నేనేం సమాధానిచ్చానో నాకేం చెప్తలేదు. వేసవి సెలవులో నేను రాజమండ్రి వచ్చినప్పుడు అందరం కలిసి మాట్లాడుకోవచ్చని నిశ్చయించని నేను రాసి ఉంటా. కృష్ణమూర్తి ద్వితీయ వివాహం వెంటనే చెయ్యాలని, నరసాపురం సంబంధమే నిశ్చయించాలని మా తల్లిదండ్రులు దృఢ నిశ్చయమని పై లేఖ వల్ల స్పష్టం. ఇంటి తగవులు, మండల సభలు. ఆ సమయంలో మేము నివసించే పెదవాడ ఇంటిని గురించి కొంత వివాదం జరిగింది. నేను మెడ్రాస్ వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇంటి 2వ భాగం నుండి రామస్వామి శాస్త్రి గారి వశం చేశా. కానీ మళ్ళా వచ్చేటప్పటికి స్థిరపరుచుకొని వెంటనే ఆ ఇల్లెవరికి ఇవ్వద్దని వారికి వేసి రాశా. ఈ లోపల ఆయన ఇంటిలో కొంత భాగం సుబ్బారాయుడు గారికి ఇచ్చి నేను మెడ్రాస్ నుంచి రాగానే నా భాగం నాకు వదిలేశారు. కానీ ఎంతకంతకు నాకు శాస్త్రి గారికి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం ఆడవాళ్ల కలహాలే. మా బంగళాలో ఇప్పుడు నివసించే నారీమణుల సంఖ్య 3 ఏర్పడి కక్షలు 2. ఒక కక్షలో చిన్నవాళ్ళైన నా భార్య సుబ్బారాయుడు గారి ధర్మపత్ని విశాలాక్ష. మా 2వ కక్షదారులు పెద్దలకు చిన్నలకు ఆశయాలు అభిప్రాయాల్లో భేదాలు ఉండటం స్వాభావికం. చిన్నవాళ్ళిద్దరూ సతతం తన మీద చాడీలు చెప్పుతున్నారని విశాలాక్షమయుడు కలహకంటి అని ఈ పెద్దలు అత్తైదులు వెంకమ్మ గారిని నుదురుగా కలాల కంటి అని ఆ ముసలవ్వ తిడుతోంది అని వెంకమ్మ గారు. అలా ఫిర్యాదులు ఒకళ్ళ మీద. చిన్నమ్మలను చూసి పెద్దమ్మలు సదా ముఖం ముడుచుకుంటూ ఆడివారి మనస్పర్ధలు మెల్లమెల్లగా మగవాళ్లకు పాకి శాస్త్రి గారిని ఏలూరు నుండి రప్పించి వారికి ఆ పాఠశాల ఉపాధ్యాయ పదవి నేనే ఇప్పించి వారిద్దరికీ స్నేహమే మా ఇద్దరికి కష్టంగా ఉంది. శాస్త్రిగా జవాబు ఇవ్వడానికి ఇంటి యజమాని మద్రాసులో ఉన్నాడు. ఆయన బంధువుడు పెదవాళ్ళు మా వద్ద నుండి అద్దె వసూలు చేసేవాడు. ఈత తగువ పరిష్కరింపడని ఆయన నేను ఇప్పుడు కోరా. బాధగా ఇష్టపడడానికి నేనే ఉత్తరవాదన పలికి నా ఇంట ఉండమని ఆయన చెప్పి వెలిశారు. ఇప్పుడైనా శాస్త్రి మనస్సు మారల. తనకు వేరొక ఇల్లు కొదటానికి కొన్ని నెలలు పడుతుందని ఇక్కడే ఉంటాను. చివరికి వదిలిపోయించేశారు. 1898 సంవత్సరం వేసవి సెలవులో కొంత ఆలస్యంగా రాజమండ్రి వెళ్ళాం. కారణం విద్యాసాగర రుద్రాక్షశాలలు నా జనానా పత్రిక సకాలానికి అచ్చుపడకపోవడం. వీరభద్రరావు సొమ్ముని గురించి చిక్కులు చేర్చుకోవడానికి తగవు తరచుగా రేగలంగిపోతూ ఉండేవారు. అందువల్ల పెదవాళ్ళలోని ముద్రాశాలలో పని జరిగేది కాదు. పాఠశాలలో పని పితరిక వాని భారమైతే నేను ఎప్పుడో కానీ కొత్తపేటలో ఈ ముద్రాలయానికి పరీక్షించడానికి పోలేకపోతాను. 20వ తేదీన ఆ నెల జనానా పత్రిక చందాలకు పంపి కొందరు స్నేహితులతో కలిసి సాయంకాలం గుంటూరు వెళ్ళా. అక్కడ కృష్ణామండల సభలు జరుగుతున్నాయి. రేయిల్లో మిత్రుడు దాసు శ్రీరాములు గారిని కలుసుకున్నా. మర్నాటి సంస్కరణ సభా కార్యక్రమాల గురించి మాట్లాడా. సభలు కేటించిన పాత నేస్తులు గుంటూరులో పలువురు కనపడ్డారు. దుగ్గిరాల రామ్మూర్తి గారు వచ్చారు. ఆ కాలంలో గుంటూరుపురంలో పూర్వాచార పరాయణత్వానికి ప్రసిద్ధి పొందింది కనుక వితంతు దువాహాల గురించి తీర్మానం సభలో కావించడానికి గుంటూరు వారికి ఇష్టం లేదు. రాజకీయ సంస్కరణ సభలు మిత్రుడు వెంకటరత్న నాయుడు గారి అధ్యక్షుడు. 28వ తేదీ జరిగిన సాంఘిక విషయ నిర్ధారణ సభలో వితంతు దువాహ విషయానికి తీర్మానం అంగీకారం చేసి మధ్యాహ్నం జరిగిన ముఖ్య సభలో నేను స్త్రీ విద్యను గురించి తీర్మానం ప్రతిపాదించి నా ఉపన్యాసం తర్వాత అధ్యక్షుడు నాయుడు గారు లేచి నేను ప్రచురించే జనానా పత్రికను స్త్రీ విద్యాభిమానులందరూ తెప్పించుకోవడం కర్తవ్యమని గట్టిగా చెప్పారు. అందుకు వారి కృతజ్ఞుడే కానీ నా కోరిక మీద వారితో చెప్పారని అనుకుందురేమో అని సిగ్గుపడ్డా. అది బాల్య వివాహ నిరసనాన్ని గురించి తీర్మానానికి పలువురు విరోధులు ఏర్పడ్డారు. ప్రభుత్వం వారు వివాహ విషయాన్ని వయో నిర్ణయం చేయటానికే
అందరూ సమ్మతించల కనుక 10 ఏండ్లైన ఏడు రాని బాలికలు వివాహం చేయరాదనే తీర్మానాన్ని అనేక సవరణలు వచ్చి వయో నిర్ణయరాములు గారు సభా వేదికైతే తాము ధర్మశాస్త్రాలు సాంగంగా చదివితామని అసలు తీర్మానం కడ్డుపెట్టేవాడు జాతి ద్రోహులు శాస్త్ర ద్రోహులని గంభీర స్వరంతో ఉపన్యసించారు. దీని పర్యవసానం మొదటి సభలకు వచ్చిన పండితమన్యుడు మొదటివాడు సభ నుండి నిష్క్రమించారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడి నాడు వ్యవధానం లేకపోవడం చేత మళ్ళా భిన్నాభిప్రాయంతో సభ చీలిపోతుందనే భయంతో నాయుడు గారు కార్యప్రణాళిక నుండి దాన్ని గురించి తీర్మానం తీసివేశారు. వారి అంత్యోపన్యాసం హృదయ రంజకంగా ఉంది. ఈనాడే సుప్రసిద్ధ రాజకీయవేత్త గ్లాడ్స్టన్ గారు చనిపోయారని తెలిసి మర్నాడు 22 ఆదివారం సంస్కృత పాఠశాలలో ప్రార్థన జరిపాం. అది గుంటూరు పుర ప్రార్థన సమాజ జననం. మిత్రులతో కూడి నేను బెదవాడు తిరిగి వచ్చి బెదవాడు సంఘ సంస్కరణ సమాజ స్థాపన యుక్తమని మాకు తోచి 23వ తేదీ ఒక సభ చేశాం. 11 మంది సభ్యులతో ఒక అభిమానితో బెదవాడ సంఘ సంస్కరణ సమాజం నెలకొల్పబడింది. దానికి వేమవరపు రామదాసు పంతులు గారి కార్యదర్శిగా చేశాం. రేపు తమ్ముడి వివాహం మొదలైన వివరాలు తెలుసుకుందాం. స్వస్తి.